హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి మెగా డిఎస్సి ఆలస్యం. సో ఈరోజు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరొక టెట్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయని కూడా మనం మాట్లాడదాం. అదేవిధంగా ఎస్సీ జనాభా వివరాలపై స్పెషల్ ఆడిట్ ఉంది. సో ఈ 3 టాపిక్స్ పైన కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ఇక్కడ కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక మార్నింగ్ వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఇక్కడైతే మనం చూద్దాం. వర్గీకరణ సిఫారసుల కోసం ఏకసభ్య కమిషన్ నియమించిన ప్రభుత్వం 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని అయితే ఆదేశించింది. ఈ కమిషన్ కొద్ది రోజుల క్రిందటే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించడంతో నివేదికకు కనీసం మరో 2 నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా డిఎస్సికి సంబంధించి అదేవిధంగా వర్గీకరణకు సంబంధించి మనం మాట్లాడితే కనుక ఈ ఏకసభ్య కమిషన్ అనేది కంప్లీట్గా దానికి చేయడానికి వర్గీకరణ చేయడానికి ఇంకొక 2 నెలల సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే బడులు తెరిచే నాటికి, అంటే విద్యా సంవత్సరం స్టార్టింగ్ జూన్ జూలై నాటికైతే డిఎస్సి ప్రక్రియ పూర్తి కావడం సాధ్యమయ్యే పని అయితే దానిలాగైతే కనిపించట్లేదు. సో డిఎస్సి అనుకున్నంత తొందరగా అయితే వచ్చే ఛాన్స్ లేవని దీంట్లో అయితే చెప్తున్నారు. అదేవిధంగా గతంలో ఎప్పుడు ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి సజావుగా పూర్తి కాలేదు. అందులోని ఇప్పుడు 16,347 పోస్టులు కాబట్టి మెగా డిఎస్సి అనేది మరింత లేట్ అయ్యే అవకాశం ఉందని అయితే ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక నిరుద్యోగుల ఎదురుచూపులు అని చెప్పేసి అయితే ఉంది. 4 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేకపోవడంతో ఆశావాహుల సంఖ్య ఇంకా ఎక్కువగా అయితే పెరిగింది. అదేవిధంగా జీవో నంబర్ 117 అయితే రద్దు చేశారు కదా, 117 అయితే రద్దు చేస్తున్నారు కాబట్టి ఇంకా టీచర్ల ఆవశ్యకత అయితే పాఠశాలకు ఎక్కువగా ఉంటుంది. సో దానికి సంబంధించి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఇందులో ప్రస్తావన జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రకారం కూడా టైం అనేది దగ్గరకు వచ్చేసింది. సో డిఎస్సికి సంబంధించి అనుకున్న టైంలో పూర్తయ్యే అవకాశాలు అయితే లేదు. డిఎస్సి డిలే అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి ఆర్టికల్ అయితే ప్రచురించారు. అదేవిధంగా మరో టెట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు డిఎస్సి అనేది కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ సమయంలో మరొక టెట్ నిర్వహించాలని అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సో అభ్యర్థులు కోరుతున్న దాని ప్రకారం కూడా అది కూడా న్యాయంగానే ఉంది. ఎందుకంటే ఇంకొక టెట్ కండక్ట్ చేస్తే కనుక వారు కూడా డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి, అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వారికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా నిజమే కదండి. ఎందుకంటే 2025లో ఇంకొక 2 టెట్లు పెట్టాల్సి ఉంది. 2025 ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ దీనికి సంబంధించి మార్చిలో వస్తుందా ఎప్పుడు వస్తుందో తెలీదు. మార్చిలో వస్తుందని అనుకుందాం. సో దానికి కూడా ఇంకా 2 మంత్స్ అయితే సమయం ఉంటుంది. మార్చిలో వచ్చినా కూడా దీనిలో అప్పటి వరకు టెట్ నిర్వహిస్తే కనుక ప్రభుత్వం వీరికి కూడా ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం 2 టెట్ నోటిఫికేషన్లు 2 టెట్ కండక్ట్ చేస్తామని చెప్పారు కదా. సో దాని ప్రకారం మనం మాట్లాడుకుంటే కూడా ఇంకొక టెట్ కండక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ గ్యాప్లో. సో తప్పకుండా అందరూ ఒకసారి అయితే రివిజన్ చేసుకొని పెట్టుకోండి. తప్పకుండా మరొక టెట్ ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. దీని ప్రకారం చూసుకుంటే కనుక డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం మనం చూసుకుంటే కనుక డిఎస్సి కొద్దిగా ఆలస్యమయ్యేటట్టు అనిపిస్తుంది. సో ఈ గ్యాప్లో ప్రభుత్వం మరొక టెట్ పెట్టే అవకాశాలు కూడా అయితే ఎక్కువగా ఉన్నాయి. సో అభ్యర్థులు ఎవరైతే టెట్ కోసం అయితే చూస్తున్నారో తప్పకుండా ఒకసారి అయితే రివిజన్ చేసి అయితే పెట్టుకోండి. ఓకేనా. మాట్లాడితే కనుక ఎస్సీ జనాభా వివరాలపై స్పెషల్ ఆడిట్ అని చెప్పేసింది కదా. 31 వరకు అభ్యంతరాల స్వీకరణ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎస్సీ జనాభా వివరాలపై సామాజిక ఆడిట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి కె శ్రీనివాస శిరోమణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ కుల గణన వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో గురువారం నుంచి ప్రదర్శనగా ఉంచినట్లు పేర్కొన్నారు. వాటిపై అభ్యంతరాలు ఈ నెల 31 తేదీ వరకు స్వీకరించినట్లు వెల్లడించారు. అనంతరం రానున్న జనవరి 6 వరకు అభ్యంతరాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు వివరించారు. సమగ్ర వివరాల సేకరణ తర్వాత జనవరి 10న కులగణన తుది వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు. సో ఇదండి వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.